హాయ్ గైస్, ఏమైందిరా? చాలా థ్యాంక్స్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తారు నేనే అనుకోలేదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. యాక్చువల్లీ నేను ఈరోజు మీకు 3 విషయాలు చెప్తా. ఒకటి వచ్చేసి నేను కంటెంట్ క్రియేషన్ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశా, సెకండ్ వచ్చేసి నేను స్విగ్గీనే ఎందుకు చేస్తున్నా, మూడోది వచ్చేసి నా డ్రీమ్స్, నా ఫ్యాషన్స్. ఓకే, ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. నేను వచ్చేసి కంటెంట్ క్రియేషన్ 9 years బ్యాకే స్టార్ట్ చేయాలి, కానీ ఎందుకు స్టార్ట్ చేయలేదంటే తెలుసుగా, నేను కూడా మీలాగే మిడిల్ క్లాస్ అబ్బాయి. మిడిల్ క్లాస్ అబ్బాయి అంటే తెలుసుగా, ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఇంకోటి వచ్చేసి నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని లవ్ చేయడం ఈజీనే, బట్ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవడం చాలా కష్టం. అది నేను ముందు వీడియోలో మీకు చెప్తా. అప్పుడు మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేవాళ్ళు ఎవరంటే నేను ఒకడే. చెప్పలేదు. అందుకోసం నేనేం చేశానంటే నా డ్రీమ్స్ అన్ని పక్క పెట్టేసి ఇప్పుడు ఏం కావాలో దానికోసం స్టార్ట్ చేశాను. అప్పుడు చేసింది ఏమంటే జాబ్. నాకు ఇష్టం లేని జాబ్, ఇన్ని ఇయర్స్ ఇష్టం లేని జాబే చేశాను, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. కానీ లైఫ్ లాంగ్ ఇలా జాబ్ చేస్తూనే ఉండిపోతే నా ఫ్యాషన్, నా డ్రీమ్స్ ఎలా తీరుతాయి చెప్పండి. అందుకోసమే ఒక్కసారి పక్క పెట్టేసి మరీ నేను ఎప్పుడు 9 years ఎప్పుడు ఏది వదిలేసానో దానికోసం మరీ రీస్టార్ట్ చేద్దామని 0 నుంచి స్టార్ట్ చేశాను. ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. 0 నుంచి స్టార్ట్ చేసా, ఇప్పుడు నుంచి చేస్తున్నా. బట్ ఇంకోటి ఏమంటే నేను ఎంత చేసినా కూడా మీ సపోర్ట్ లేకోకుండా నేనేం చేయలేను. అందుకోసం నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఫాలో చేయండి. మీకు మిడిల్ క్లాస్ అబ్బాయి ఇది కూడా చేయొచ్చా అనేలా నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే నాకు అంతా తెలుసు. నేను ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకున్నా, కానీ నేను ప్లాన్ చేసుకున్నది ఏది కాలేదు. ఎందుకంటే నా దగ్గర మనీ లేదు. అదే అందుకోసం నేను ఇప్పటి నుంచి కంటెంట్ క్రియేషన్ డైలీ చేస్తా. మీరు నేను ఏం చేయొచ్చు అన్ని నేను చూపిస్తా. స్విగ్గీనే ఎందుకు చేస్తున్నాను కదా, స్విగ్గీ చేయడానికి 2 reasons ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనీ, సెకండ్ వచ్చేసి బైక్ అంటే నాకు పిచ్చి. ఎందుకంటే నాకే కాదు, బాయ్స్ అందరికీ బైక్ అంటే ఎమోషన్ పిచ్చి. ఈయన మాట్లాడే మాటలకి సంబంధం లేదని నువ్వు అనుకోవచ్చు. అందుకోసం నాకు బైక్ డ్రైవ్ చేసేదంటే చాలా ఇష్టం, కానీ నేను జాబ్ చేస్తుంటే బైక్ ఎలా డ్రైవ్ చేయను. ఆ వచ్చే పేమెంట్లో బైక్ డ్రైవ్ చేసే కాదు కదా, పెట్రోల్ కూడా కాదు. అందుకోసం నేనేం చేశానంటే అన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు నాకు తగిలింది స్విగ్గీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి స్విగ్గీ చేసి చూడండి, దాని నుంచి పేషెన్స్ పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎమోషన్స్, తర్వాత వచ్చి వేరే వాళ్ళతో కన్వర్జేషన్స్, ఇలాంటివన్నీ చాలా పెడతాయి. బట్ ఇవన్నీ ఎవరికి తెలియదు. స్విగ్గీ చేస్తున్నాయంటే వాడు ఏదో చీప్ అది ఇది అనేది చూస్తున్నాను. బయట నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను ఇన్ని రోజులు స్విగ్గీ చేసేటప్పుడు. బట్ ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఇవి స్విగ్గీ వీడియోస్ వస్తున్నాయో అప్పుడు మారాను. పర్లేదు, దీన్ని కూడా నేను కంటెంట్గా తీసుకోవచ్చని నేను అప్పుడు మారాను. అందుకోసం మీలో కూడా ఏదైనా సపోజ్ మీకు పేషెన్స్ లేదు, పేషెన్స్ పెరగాలంటే పక్క ఒకరోజు స్విగ్గీ చేసి చూడండి, పక్క పేషెన్స్ పెరుగుతుంది. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నెక్స్ట్ పాయింట్, డ్రీమ్స్. నా డ్రీమ్స్ అన్ని హై లెవెల్ ఉంటాయి, ఎందుకంటే నేను హార్డ్ వర్క్ రీచ్ కావాలని. అందుకోసం నేను ప్రతి ఒక్కటి చేశాను. స్టాక్ మార్కెట్ నేర్చుకున్నా, తర్వాత వచ్చేసి ఎలా మాట్లాడాలి, తర్వాత వచ్చేసి నా ఫ్యాషన్. ఇంకోటి ఏమంటే డ్రెస్సింగ్ అంటే నాకు ఈ ఫ్యాషన్ ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి అంటే అది ఎలా చెప్పాలంటే ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో నేను అన్ని చెప్తాను. అలా డ్రీమ్స్, ఫ్యాషన్ ఇవన్నీ చేయాలంటే పక్క మనీ ఉండాలి. మనీ లేకుంటే నువ్వేం చేయలేవు. అందుకోసం మనీ కోసం ఏం చేయాలి ఆలోచించడంలో నాకు ఫస్ట్ తగిలింది వచ్చేసి స్టాక్ మార్కెట్. బట్ స్టాక్ మార్కెట్లో పెట్టాలన్నా కూడా నీ దగ్గర మనీ ఉండాలి. మనీ లేననే అది మనం స్టార్ట్ చేసింది. అందుకోసం తర్వాత అన్ని చూస్తుంటే కంటెంట్ క్రియేషన్. ఇంకోటి వచ్చేసి నాకు చాలా పెద్ద డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏదో తెలుసుకోవాలంటే నా అకౌంట్ ఫాలో చేయి, తర్వాత వచ్చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయి, పక్కా తెలుస్తుంది. ఆ డ్రీమ్ ఎట్లా అంటే అది నాట్ డ్రీమ్, ఎమోషన్ చాలా ఎమోషన్గా ఉంటుంది. అది చేయాలని నేను ఇప్పుడు ఈ 9 years కష్టపడ్డా. ఇప్పుడు వచ్చే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే నేను ఫస్ట్ మా బాస్ చెప్పాలా. అందుకే ఇంకా 1 weekలో వచ్చేసి మా బాస్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. మా బాస్ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంటే ఈ వీడియో పక్కా చూడరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకో, నన్ను డైలీ ఫాలో చేస్తుండు. మా బాస్ ఎవరో తెలుసా. అలాగే నేను ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను కదా, నాకు తెలియదు. బట్ నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే మీరు దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నా ఏమో అని. నాలాగా ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే పక్కన నేనైతే హెల్ప్ చేస్తాను. నాకు మెసేజ్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. యాక్చువల్లీ నేను
ఇందాక చేసిన వీడియోస్ అవన్నీ నేను చాలా కాన్ఫిడెంట్గా తయారయ్యే కోసం అవన్నీ వీడియోస్ అయితే చేశాను. నాకు కూడా కెమెరా కొత్త, అందుకోసమే నేను కెమెరాలో ఎలా కనిపిస్తాను, ఎలా ఉంటానని నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నీ నాలో ఉండే కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ చేయడానికి ఈ వీడియోస్ అయితే చేశాను. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఇప్పటి నుంచి నెక్స్ట్ వీడియోస్ కూడా నేను చాలా బాగా చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. చాలా థ్యాంక్స్, మీరు ఇంత సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ 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 సో మచ్.